కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. మనందరం దేవుడిని ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ స్థితిని దేవుడు బలపరుస్తూ ఇంతవరకు మనల్ని ఆరోగ్యకరంగా ఉంచి పరిస్థితుల్లో జయించడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ సమయంలో మనము ప్రతి వారం కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ఈ వారం జ్ఞాపకం చేసుకుందాం. గత వారము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి 2 భాగాలు మనం చూసాం. ఈరోజు తరువాతి 2 భాగాలు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 3 వచనాల్లో ఒక భాగము, 4 నుండి 6 వచనాలు రెండవ భాగం. ఇప్పుడు తరువాతి 2 భాగాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యమైన విషయాలు ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడినట్లుగా మనం చూస్తాం. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు మరొకసారి మనం నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో సాతాను గురించినటువంటి విషయాలు రాస్తూ వచ్చాను. రెండవ భాగంలో విశ్వాసుల గురించినటువంటి విషయాలు రాస్తూ వచ్చాను. చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి 2 భాగాలు గత వారం చదువుకున్నవి మరొకసారి చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి కలిగిన ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పము అనగా అపవాదియు అలాగే సాతానును అను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధములో పడవేసి అని రాశారు. సాధారణంగా అక్షరార్థంగా 1000 సంవత్సరాలను మనం అనుకుంటాం వీలు లేదు. ఎందుకంటే దేవుడి దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉన్నట్లుగా మనం చూస్తాం. దైవిక కోణంలో రాయబడి ఉన్న ఎడల ఒకవేళ 1000 సంవత్సరాలు బహుశా ఒక రోజుగా మనం భావించవచ్చు. లేదు, మానవ దృక్పథంలోనే దేవుడు రాయాలి అని ఆశపడితే బహుశా 1000 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ విషయంలో ప్రభువు తెలియపరిచే వరకు కూడా స్పష్టత మనకు లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 1000 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా అపవాది అని పిలువబడే సాతాను ఆది సర్పము లేదా ఘట సర్పముగా ఆదామవ్వను శోధించినటువంటి ప్రథమ అపవాది అయినటువంటి సాతానును తీసుకుని 1000 సంవత్సరాలు అగాధంలో దేవుడు బంధించాడు. ఈ బంధించినంత కాలము ఏం జరిగిందో చూడండి. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధము మూసివేయబడి దానికి ముద్ర వేశారు. అటు పిమ్మట కొంచెం కాలము వాడిని విడిచిపెట్టవలెను అని రాశారు. కాబట్టి 1000 సంవత్సరాలు సాతాను తీసుకెళ్లి అగాధంలో సాతానుని బంధించారు. ఈ 1000 సంవత్సరాలు సాతాను అగాధంలో ఉన్నాడు. మానవులు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారి గురించినటువంటి విషయాలు చూద్దాం. చూడండి, 4వ వచనంలో, అంతటా సింహాసనములను చూచి, సింహాసనములు అంటే దేవుని సింహాసనమే కాకుండా చాలా సింహాసనాలని అక్కడ యోహాను చూశాడని మనం చూస్తున్నాం. తర్వాత వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిను అని రాశాడు. ఏమంటే అక్కడ ఆ సింహాసనం మీద కూర్చున్న వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఏం అధికారం అంటే ప్రజలను శాసించేటువంటి విమర్శ చేసేటువంటి అధికారాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించాడు. ఏమంటే ఇక్కడ ఎవరు ఈ సింహాసనం మీద కూర్చోటానికి అర్హులు అని మనము జ్ఞాపకం చేసుకుంటే కొత్త విషయాలు గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ముఖ్యంగా మరియు క్రూర మృగానికైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నారు. దేవుడితో కలిసి సింహాసనం మీద కూర్చునేటువంటి స్థాయి
అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ 3 రకాల ప్రజల విషయాలు రాశారు. ఒకటి, క్రూర మృగానికైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయని వారు మొదటి భాగం. ఈ లోకంలో క్రూర మృగాన్ని అంటే అపవాదిని నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పాడు, విగ్రహారాధన చేయమని చెప్పాడు. మీరు యేసు ప్రభువుని నమ్మడానికి వీలు లేదు, మీరు ఈ ప్రతిమకు నమస్కారం చేస్తేనే మీరు బ్రతుకుంటారు అని చెప్పారు. అంటే చాలా మంది ఎందుకు వచ్చింది, మన ఉనికి కోసం మనం నమస్కారం చేద్దామని ప్రతిమకు నమస్కారం చేశారు. కాబట్టి కొంతమంది మేము నమస్కారం చేయము అని దేవుడి కోసం నిలబడతారు. రెండో భాగం ఏంటంటే వారి నొసలు యందు కానీ చేతులు యందు కానీ దాని ముద్రను వేయించుకుని వారిని అని అన్నాడు. అంటే మన పరిస్థితులు అనుకూలించడం కోసం, వస్తువులు సామాగ్రి ఇవన్నీ లోకంలో సంపాదించుకోవడం కోసం ఈ లోకం ఇచ్చేటువంటి ఒక ముద్రను వేయించుకొని మనము బ్రతకటానికి, మనము తినటానికి, మనం సుఖించడానికి, మనం జీవించడానికి ఉపయోగపడాల్సినటువంటి వస్తువులన్నిటికీ ఒకే ఒక ముద్ర కారణమైంది. అందుకని ఆ ముద్ర ఇచ్చుకొని మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటారు. నాకు వస్తువులున్నా లేకపోయినా, నాకు బ్రతుకున్నా లేకపోయినా, ఎటువంటి పరిస్థితి నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళను అని తీర్మానం తీసుకున్న గుంపు ఉన్నారు. మూడవది ఏంటంటే యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారు. శిరచ్ఛేదనము అంటే అర్థం ఏంటంటే తలకాయ కుట్టించబడి, తల ముండ వేరు చేయబడి, చంపబడి హతసాక్షులు కాబడినటువంటి వారు. వీరందరూ ఈ లోకంలో ఇబ్బందులు పడవచ్చు, కానీ వారందరూ ఎక్కడున్నారు చూడండి, 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. ఈ లోకంలో ఇబ్బందులు పడినటువంటి వారు, ఈ లోకంలో యేసు ప్రభు కోసం కష్టాలు పాలైనటువంటి వారు, వారందరూ యేసు ప్రభుతో రాజ్యము చేస్తారు. రాజ్యము చేసే వారి యొక్క విషయాలు గత వారం చెప్పడం జరిగింది. ఒకటి, రాజ్యం ఎవరు చేస్తారంటే పరిశుద్ధులు. 2, రాజ్యం ఎవరు చేస్తారంటే యథార్థవంతులు. 3, రాజ్యము దేవుడితో రాజ్యం చేసేవారు ఎవరంటే ఆయనను వెంబడించిన వారు. 4వదిగా రాజ్యం ఎవరు చేస్తారంటే శోధనను సహించిన వారు. 4 విషయాలు గత వారం చూసాం. రాజ్యం చేసేవారు ఎవరంటే పరిశుద్ధులు, యథార్థవంతులు, దేవుడిని వెంబడించిన వారు, 4వదిగా శోధనలు సహించిన వారు. వీరందరూ కూడా దేవుడితో కలిసి రాజ్యం చేస్తారు. తర్వాత చూడండి 5వ వచనంలో ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇది మొదటి పునరుద్ధానము అని రాశారు. అంటే ఇక్కడ 2 పునరుద్ధానాలు మనం చూస్తున్నాం. గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పునరుద్ధానంలో కేవలము ఎవరు లెగుస్తారు అంటే పరిశుద్ధులు మాత్రమే లెగుస్తారు. చూడండి, కడమ మృతులు బ్రతకలేదు, ఇది మొదటి పునరుద్ధానం. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ లెగిసేటువంటి రోజు ఉంది. అయితే మొదటి పునరుద్ధానంలో కొంతమంది లేస్తారు, 2వ పునరుద్ధానంలో కొంతమంది లేస్తారు. మొదటి పునరుద్ధానంలో లేచేవారు ఎవరు అంటే మనం కొన్ని విషయాలు చూస్తాం. చూడండి 6వ వచనంలో మొదటి పునరుద్ధానంలో పాల్గొ వారు ధన్యులు, వారెవరండి పరిశుద్ధులు అని రాశారు. మొదటి పునరుద్ధానంలో పాల్గొంపులు పొందేవారు 1 పరిశుద్ధులు, 2 యోగ్యులు, 2 దేవుడి చేత యోగ్యులుగా ఎంచబడిన వారు, 3 సాతానుని జయించేటువంటి వారు, 4 శ్రమలను సైతం అనుభవించగలిగినటువంటి వారు, 5 పేదలకి ఎదురు సహాయం చేయలేని వారికి సహాయం చేసేవారు, 6వది యేసు ప్రభు కోసం ఈ లోకం అంతటిని నష్టముగా ఎంచుకొని పెద్దతో సమానంగా ఎంచుకునేటువంటి వారు. వీరందరూ కూడా ఈ లోకంలో మరణించిన మొదటి పునరుద్ధానంలో వారందరూ తీస్తారు. వీరు 6, అంతకు ముందు వారు 4, మొత్తం 10 మంది గురించి చెప్పాం. యేసు ప్రభుతో కూర్చొని సింహాసనం మీద కూర్చునే వారేమో 4 పరిశుద్ధులు, యథార్థవంతులు, యేసుని వెంబడించేవారు, శోధన సహించేవారు. ఏమండి, ఇప్పుడు మనం చూసే మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవారు ఎవరు, మొదటిసారి చనిపోయి తిరిగి లేచేటువంటి వారు ఎవరు, ఆ గుంపు మనం చూస్తున్నాం. ఆ గుంపు ఏంటంటే మొదటిగా ఇక్కడ చూస్తున్నాం మనం పరిశుద్ధులైనటువంటి వారు, 2 దేవుడి చేత యోగ్యులు అని ఎంచబడినటువంటి వారు, 3 శ్రమంలో దేవుడి కోసం పటిష్టంగా జీవించినటువంటి వారు, 4 జయించేవారు, సాతానుని జయించిన వారు, 5 పేదలకు సహాయం చేసేటువంటి వారు, 6
దేవుడి కోసం ఈ లోకం అంతటిని నష్టంగా ఎంచుకున్నారు. వీరందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాల్గొనడం. బహుశా మనము దేవుని కోసము మనం శిరచ్ఛేదనం చేయలేకపోయినా మనము దేవుడి కొరకు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉండి సింహాసనం మీద కూర్చోలేకపోయినా కనీసము పరిశుద్ధులుగా, యోగ్యులుగా, పేదవారికి సహాయం చేసిన వారిగా, లోకముని నష్టం ఎంచుకున్న వారిగా అయినా సరే మనం మొదటి పునరుద్ధానంలో మనము పాలువారం అవుతాం. ఈ విషయాలు మనం గమనించాం. కాబట్టి ఈ విషయాలన్నీ గత వారం మనం నేర్చుకున్నాం. వీరందరికీ ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు. వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేస్తారని గత వారం చూస్తాం. కాబట్టి ప్రాథమికంగా గత వారం మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధులు దేవుడితో కలిసి సింహాసనాల మీద కూర్చొని రాజ్యం చేస్తారు. 2, పరిశుద్ధులందరూ మొదటిసారి మరణం నుంచి లెగిసి మొదటి పునరుద్ధానంలో పాలువారు అవుతారు. ఈ 2 గత వారం చూసాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, 7వ వచనం నుండి 15వ వచనం వరకు 2 పారాగ్రాఫ్లో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలు ఈరోజు చూద్దాం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇప్పుడు 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అసలు ఈ 1000 సంవత్సరాల గురించినటువంటి విషయాలు ఇంకొన్ని నేర్చుకున్నాం. 1000 సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉంటారు, ఈ విషయాలు ఒకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 1000 సంవత్సరాల్లో ఒకవేళ మనం మొదటి పునరుద్ధానాలు లేపబడితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం ఎలా ఉంటాం, ఎలా కనపడతాం, 1000 సంవత్సరాలు మన ఉనికి ఎలా ఉంటుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ 1000 సంవత్సరాల్లో మనం ఎలా ఉంటాం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అన్నాడు. ఈ 1000 కాలంలో పరిశుద్ధులు మొదటి పునరుద్ధానం పొందుకుని మరణం నుంచి తిరిగి లేచిన వారు ఎలా ఉంటారంటే మహిమ శరీరం కలిగిన వారిగా ఉంటారు. ఇది ఏ శరీరం అంటే ఇది మామూలుగా మనకున్నటువంటి ప్రస్తుత శరీరం. ఈ శరీరంలో మాంసం ఉన్నది, ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది. ఇది మన శరీరం. ఇది మరణానికి లొంగిపోయి మరణించిన తర్వాత తిరిగి రెండోసారి లేపబడతాం. లేపబడినప్పుడు కూడా శరీరంతోనే లేపబడతాం. ఇక్కడ శరీరం అనే పదాన్ని వాడాడు. అయితే ఈ శరీరం ఇప్పుడున్న శరీరం లాంటిది కాదంట. ఇది ఎటువంటి శరీరం? ఇది మహిమ గల శరీరముగా మార్చబడుతుందని రాసింది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు స్పష్టంగా మనం చూస్తాం. మనం చూస్తున్నాం 53వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అని రాశాడు. కాబట్టి ఈ శరీరము మహిమగల శరీరంగా మారబడుతుంది. క్షయమైపోయే ఈ శరీరము అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది. కాబట్టి నూతన శరీరంగా మనం కనబడతా ఉంటాం. చూడండి, ఇక్కడ మనము కొన్ని విషయాలు ఇంకా చూస్తాం. 35లో కొంతమంది ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. మృతులు ఎలాగో లెగుతురు, వారింటి శరీరముతో వస్తురని ఒకడు అడుగును అని రాశాడు. 35లో ప్రశ్న. ఓ అవివేకి, నీవు విత్తులని చంచితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే ఏ గింజ అయినా సరే నువ్వు గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుతలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసము వేరు అని రాశారు. తర్వాత మరియు ఆకాశ రూపములు కలువు, భూవస్తు రూపములు కలువు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు.
నక్షత్రముల మహిమ వేరు. నక్షత్రమును మహిమను బట్టి ఒక్కో నక్షత్రం మరి ఒక నక్షత్రములకు భేదము కలదు కదా, అలాగే మృతుల పునరుద్ధానము అలాగే జరుగుతుంది అని రాశాడు. శరీరం క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును. కాబట్టి మనము ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరూ మరణిస్తున్నారు, అయితే కొంతమంది మొదటి పునరుద్ధానంలో లెగుస్తున్నారు, అయితే వారు మహిమ శరీరంతో వారు కనిపిస్తారు. ఈ 1000 సంవత్సరాల కాలంలో మొదటి పునరుద్ధానంలో మొదటిసారి లెగిసిన వారి గుంపు అనగా పరిశుద్ధులు అందరూ కూడా చనిపోయిన పరిశుద్ధులు అందరూ తిరిగి లేచి ఈ 1000 ఏళ్ల కాలంలో కనిపిస్తుంటారు. వారందరూ ఏ దేహాలతో ఉన్నారు చెప్పండి? మహిమ దేహాలతో వారు ఉన్నారని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులందరికీ కనబడి వారందరితో మరి సమయాన్ని వెచ్చించి ఆయన తిరిగి ఆరోహణ అయిపోయాడు. అప్పుడు యేసుప్రభు వారి శరీరం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, మనము చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము చూడండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదం. ఇక్కడ యేసు ప్రభు ఆయన మహిమ శరీరాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనే యేసు ప్రభు అంటకు నా చేతులను చూడండి, నా పాదాలని చూడండి, నన్ను పట్టుకొని చూడండి అని అన్నాడు. పట్టుకొని శరీరాన్ని పట్టుకుంటా ఉన్నాను. అప్పుడు ఏముందో చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతమునకు ఉండవని చెప్పి అని రాశారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని చూసి గోడల గుండా వచ్చేస్తుంటే యేసు ప్రభువుని చూసి భూతం అని అక్కడ వస్తా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, మీరు చూస్తున్నట్టు ఈ శరీరంలో ఈగో నా గాయాలు. ఆయన బల్లెపోటు పొడిచినటువంటి పరిస్థితిని యేసే తోమాకు చూపించాడు. ఆయన చేతుల గుండా వెళ్ళిపోయినటువంటి మేకు యేసు ప్రభువుని సిలువ కొట్టినప్పుడు చేతుల్లో నుంచి వెనక్కి వెళ్ళిపోయింది మేకు. ఇది మనము కొన్ని దృశ్యాల్లో మనం చూస్తున్నప్పుడు యేసే చెయ్యి మధ్యలో ఒక చిన్న రంధ్రం కింద మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమండి, ఈ మహిమ శరీరంలో యేసే చెప్పాడు, ఆయన నాకున్నట్లుగా ఏమన్నాడండి? ఆయన నాకున్నట్లుగా మీరు చూచుని ఎముకలు మాంసం. రక్తము లేదు, రక్తము ప్రాణముతో సమానం. రక్తము లేనప్పుడు మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. మహిమ శరీరానికి రక్తముతో పని లేదు. ఏమండి, ఓన్లీ మాంసము ఎముకలు కలిగినటువంటి ఈ మహిమ శరీరాన్ని యేసే చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం 1000 ఏళ్ల కాలంలో మొదటి పునరుద్ధానంలో పాల్గొనలు పొందిన విశ్వాసులందరూ దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. మహిమ శరీరాలుగా మార్చబడిన వారి యొక్క దేహంలో రక్తానికి అవకాశం లేదు. కాబట్టి ఏముంటుందంటే మాంసము ఎముకలు ఉంటాయనే విషయం మనం గమనించాలి. ఇది అక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇంకా మనం ఎలా ఉంటాము అక్కడ కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారో చూసాం. మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచిన మనుషులు మరి మాంసముతో ఎముకలతో ఉంటారని చూసాం. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి, 1000 ఏళ్ల కాలంలో జరగబోయే పరిస్థితులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే ప్రవచన రూపకంగా యెషయా గ్రంథంలో ప్రభు రాసినటువంటి యెషయా భక్తుడి ద్వారా దేవుడు రాయించిన కొన్ని మాటలు 65వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ 65 అధ్యాయంలో 1000 ఏళ్ల కాలం గురించినటువంటి విషయాలు రాస్తూ వచ్చాడు. చూద్దాం. చూడండి, అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు అని అన్నాడు. ఏమండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎవరన్నారంట? కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరంట. ఎక్కడ? 1000 ఏళ్ల కాలంలో దేవుడి పరిపాలన టైంలో కొద్ది దినములే చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. మనం చూసి బాధపడుతూ ఉంటాం. ఏమంటే శిశువులు నెలల పిల్లలు చనిపోతూ ఉంటారు. అంటే 1, 2, 3 సంవత్సరాల పిల్లలు చనిపోతూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంది 1000 ఏళ్ల కాలంలో ఇక్కడ ఏమని రాయబడిందండి? అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. అటువంటి బాల్య మరణాలకు అవకాశం లేదు అక్కడ. ఇంకా చూడండి, కాలము నిండని ముసలి వారు ఉండరు అని అన్నాడు. అంటే కాలం నిండకుండా చనిపోయే పరిస్థితి ఉండదు. అంటే ప్రతి ఓడు వృద్ధుడు అవ్వాల్సిందే.
అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కనీసం 100 సంవత్సరాల వరకు బ్రతికేటువంటి పరిస్థితులు వస్తాయి అక్కడ. ఇంకా చూడండి, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారే అప్పుడు చనిపోతారు. అంటే మొదటి పునరుద్ధానంలో ఉన్న వారందరూ కూడా మధ్యలో చనిపోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా 100 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాల్లో మనం ఇక్కడ గమనించాలి. ఏమండి చూడండి, ఇంకో మాట, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరాలు బ్రతుకును అన్నారు. కాబట్టి ఆ టైంలో పాపులు ఇంకనూ ఉన్నారు. ఏమంటే పరిశుద్ధులు లేచారు, పరిశుద్ధులతో పాటు అక్కడ ఇంకెవరున్నారు? బ్రతుకున్న పాపులు కూడా ఉన్నారు. వారు కూడా ఆ 1000 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతికేటువంటి పరిస్థితి ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా 1000 ఏళ్ల కాలంలో జరుగుతాయి. ఇంకా జకర్యా గ్రంథాన్ని కూడా ఒకసారి పోల్చి చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, ఇదే మాట జకర్యా గ్రంథంలో కూడా ఆయన ప్రస్తావించారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధుల్లో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును అని రాశారు. కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తే అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఏమండి కర్ర పట్టుకునే ముసలి వారు కూడా అక్కడ ఉంటారు అని రాశారు. కాబట్టి ముసలితనం అనేది ఉంది, బాల్య మరణాలు అనేవి ఉండవు, మధ్యలో చనిపోవడం అనేది లేదు. ప్రతి ఒక్కరి 1000 ఏళ్ల కాలంలో ఎక్కువ కాలం బ్రతికేటువంటి పరిస్థితిని ఆ 1000 ఏళ్ల కాలంలో దేవుడు కలుగు చేస్తాడనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథాల్లో చూద్దాం. చూడండి, ఈరోజు మనం చదువుకునేటువంటి అంశం ఈ 1000 ఏళ్ల కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు, పరిస్థితులు ఎలా ఉంటాయి చూసాం. తర్వాత ఈ 1000 ఏళ్ల కాలం అయిపోయే సమయానికి 7వ వచనంలో 1000 ఏళ్ల కాలం 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అని రాశాడు. సాతానికి విడుదల కలిగినప్పుడు సాతాను ఏం చేస్తుంది చూడండి, భూమి యొక్క నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును అని రాశాడు. ఏమండి ఇక్కడ సాతాను అగాధుల నుంచి బయటికి రాగానే తన పని స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? ఈ లోకంలో నేను ఇందాక చెప్పాను, పాపులు కూడా ఉన్నారు. చనిపోయిన మృతులందరూ మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు లేచారు. ఈ లేచిన వారితో కలిపి ఆల్రెడీ అక్కడ నివసించేటువంటి పాపులు కొంతమంది ఉన్నారు. అందులో చాలా మందిని సాతాను తిరిగి ఏం చేశాడు? మోసగించాడు. మోసగించే గుణం ఎవరిదో చెప్పండి? సాతాను. ఏదైనా వనంలో హవ్వను ఆదాముని దేవుడు తినొద్దంటే సాతాను ఏం చేశాడు? మోసగించాడు. ఏమని మోసగించాడు? ఇది తింటే మీరు అసలు చావనే చావరన్నాడు. కానీ తిన్న వెంటనే మనిషికి మరణం అనేది సంభవించిన విషయాన్ని గమనించాడు. సాతాను మోసగాడు. సాతాను అందరినీ మోసగించి ఎవరిని తీసుకొని వచ్చి భూమి నలుదిశల నుండి మొత్తం జనాలందరినీ పోగేసాడు. వారు ఎంతమంది ఉన్నారు? లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి అంత ఎక్కువ మంది జనాలందరినీ పోగేసుకుని, ఎవరు వాళ్ళు? గోగు మాగోగు అని వారిని మోసగించి వారిని యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరాడు. గోగు మాగోగు గురించి యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఈ గోగు మాగోగు గురించి వస్తుంది. యెహెజ్కేలు 38 అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయము 2వ వచనం చూడండి. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అని రాశాడు. మాగోగు అనేది ఏంటంటే దేశం. అందులో పాపం చేసినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం మాగోగు దేశం అని రాశాడు. తర్వాత కింద 3వ వచనానికి రండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషనకు మేషకునకు తుబాలునకు అధిపతియకు గోగు అని రాశాడు. గోగు అనేటువంటి వ్యక్తి ఏమో రాజరికం చేసేటువంటి రాజు.
మాగోగు అంటే ఏంటి అర్థం ఏంటంటే అదొక పెద్ద దేశం. కాబట్టి సాతాను రాజ్యం కింద ఉన్నటువంటి దేశం, హెచ్చించుకుంటాం గర్వంతో నిండుకున్నటువంటి ప్రజలతో నిండినటువంటి దేశం, భయంకరమైన క్రూరత్వం కలిగి పాలించేటువంటి రాజు. వీరందరినీ సాతాను ఏం చేసినట్టు మొత్తం ఈ లోకమంతటా గరుష్ఠులందరినీ పాపాకులందరినీ మోసగించి వారందరినీ సముద్రపు ఇసుక అంత రేణువుల వలె ఒక పెద్ద సమూహాన్ని పోగు చేసి వారందరికీ ఒక రాజును పెట్టి, గోగు అనేటువంటి రాజును అతను పెట్టి అంటే దేవుడికి విరోధంగా అతను వారందరినీ తీసుకొని వస్తా ఉన్నాడు. ఇది రెండవ యుద్ధం. మొదటి యుద్ధం మనం చూస్తాం హెర్మ యుద్ధం దగ్గర జరిగినటువంటి యుద్ధం. ఇది గోగు మాగోగు యుద్ధం మనం చూస్తున్నాం. చూడండి, గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధానికి పోగు చేయటికే సాతాను, వాడు అనగా అపవాది అయిన సాతాను బయలుదేరాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, వారు భూమి అంతటా వ్యాపించి, వారు ఎంతమంది ఉన్నారు చూడండి, సముద్రపు ఇసుకంత జనం అని రాశాడు. వారు భూమి అంతటా వ్యాపించారంట. అంత వ్యాపించి ఏం చేస్తున్నారు, పరిశుద్ధుల శిబిరము, పరిశుద్ధులు ఉండేటువంటి చోటు, అంతేకాదు ప్రియమైన పట్టణమును అనగా యెరూషలేము, దేవుని సంఘముగా పిలువబడేటువంటి పరిశుద్ధుల గుంపు ఒక స్థలంలో ఉన్న ఒక సంఘముగా ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ వీరేం చేశారు, ముట్టడి వేశారు అన్నాడు. చూడండి, 1000 ఏళ్ల కాలంలో కూడా పరిశుద్ధుల్ని చంపడానికి సాతాను ఏం చేశాడు, తన సైన్యాన్ని పోగేశాడు. 1000 ఏళ్ల కాలం అవ్వంగానే, సాతానికి విడుదల రాగానే వెంటనే సాతాను ఏం చేశాడు, పరిశుద్ధుల్ని ముట్టడి వేశాడు, చంపేద్దామని. సాతాను ఎప్పుడు పరిశుద్ధుల్ని పాపంలో పడకూడదామా, పరిశుద్ధుల్ని చంపేద్దామా అని పరిశుద్ధులకు వ్యతిరేకంగానే ఆలోచిస్తారు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా గొప్ప 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 స్థాయికి దిగుబలం. యేసైని తృణీకరించిన లోకం యేసైని వెంబడించే వారిని తృణీకరించదా చెప్పండి? తృణీకరిస్తుంది. యేసైకి లోకం శత్రువుగా మారి ఆయన సిలువేసిన లోకము యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని కూడా ఖచ్చితంగా సిలువేయడానికి, తృణీకరించడానికి చూస్తుంది. దేవుడిని నమ్ముకున్నటువంటి యెరూషలేము బిడ్డలందరి చుట్టూ సాతాను తన సైన్యాన్ని చుట్టుముట్టేశాడు. ఇప్పుడు చూడండి, ఈ మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధుల శిబిరాన్ని అలాగే ప్రియమైన పట్టణాన్ని సాతాను ఏం చేశాడు, ముట్టడి వేయగా అని చూసాం. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, పరలోకము నుండి కింద పుట్టినట్లు దేవుని నుండి అని రాశాడు. దేవుడి నుండి అగ్ని దిగి వచ్చి వారిని ఏం చేసింది, ఒక్క దెబ్బలో ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను సైన్యం అంతటిని ఒక దెబ్బలో దహించి బూడిద చేసేసి అటువంటి పరిస్థితి జరిగింది. మొత్తం అందరూ చనిపోయారు. ఆ మాగోగు దేశపు వారు అందరూ చనిపోయారు. ఆ రాజు చనిపోయాడు. హెచ్చించుకునే గర్వంతో నిండుకున్న వారందరూ మరణించారు. అంతా బూడిదైపోయింది. సొదొమోను ఏ విధంగా దేవుడు నాశనం చేశాడో అదే విధంగా రాకడ సమయంలో సాతాను గుంపు అంతటిని నాశనం చేశాడు. సాతాను ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు చూడండి, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. ఆల్రెడీ గుండంలోకి ఎవరు వెళ్ళారంటే ఇంతకు ముందు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త రెండు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు, అగ్నిగుండంలో ఉన్నారు. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసాం అంతకు ముందు. ఇప్పుడు అదే ప్లేస్ లోకి ఎవరు వెళ్ళారు, సాతాను కూడా వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చూడండి, సాతాను మనం గత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 20వ వచనంలో ఏమని రాస్తుంది, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసగించిన ఆ అబద్ధ ప్రవక్త, అంటే వారిద్దరూ పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణములతో పడవేయబడి. ఇప్పుడు అదే పరిస్థితులకి సాతాను కూడా వచ్చాడు. సాతాను తత్వంలో మొదటి ఇద్దరు అయిపోయారు. ఇప్పుడు అసలైన సాతాను కూడా దేవుడు ఏం చేశాడు చూడండి, ఏం చేశాడండి, వారిని వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి. అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు, క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. అక్కడే సాతాను కూడా వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి అగ్ని గుండంలో పడవేయబడ్డారు. ఫస్ట్ అగ్ని గుండంలోకి వెళ్ళిన ముగ్గురు వీళ్ళే, సాతాను తత్వం. యేసు ప్రభు బిడ్డల్ని మోసగించినటువంటి క్రీస్తు విరోధి, యేసు ప్రభు బిడ్డల్ని యేసు ప్రభు లాగా నటించి గొర్రె చర్మం కప్పుకునే సూచక్రియలు చేసి నాశనం వైపు నటించిన అబద్ధ ప్రవక్త, అలాగే ఈ లోకమంతటిని మరి పాపములోకి నడిపిస్తున్న సాతాను, వీరు ముగ్గురు కలిసి ఎక్కడ పడవేయబడ్డారు, అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఈరోజు మనలో గర్వం ఉందా, మనం హెచ్చించుకుంటున్నామా? మనకి లోకంలో ఉన్న వాటిని చూసి గర్వపడితే క్రీస్తు విరోధి అనుచరులు అనే విషయాన్ని గమనించాలి.
సూచక్రియలు వైపు పరుగులు తీస్తూ రక్షణను విడిచిపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? వారు అబద్ధ ప్రవక్తను అనుసరిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సాతాను మాట వింటూ ఏ విషయంలో దేవుడి ప్రార్థన ద్వారా ముందుకెళ్లకుండా సొంత నిర్ణయాలు తీసుకొని సాతానికి అవకాశం ఇస్తున్నామా? అయితే మనము అమ్మ చేసిన పాపమే మనం చేస్తామనే విషయాన్ని గమనించాలి. ఈ ముగ్గురు కలిసి మొట్టమొదటిగా ఈ లోకాన్ని మోసం చేసిన ఈ సాతానిత్వము ముగ్గురు ఎక్కడ వేయబడ్డారండి? అగ్ని గుండములో పడవేయబడ్డారు. అచ్చట క్రూర మృగం అంత ప్రవక్తలు ఉన్నారు. వారి యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో ఏముంటుందండి? అది ఆరని అగ్ని. అటువంటి పరిస్థితుల్లోకి సాతాను సైన్యం అంతా ఫస్ట్ పడవేయబడ్డారు. ఆ 3 అగ్నిగుండాలు ఉన్నాయి. అది 10వ వచనం వరకు. ఇది 3వ భాగం. ఈ 3వ భాగంలో మనం చూసిన విషయం ఏంటంటే సాతాను విడుదల కావటం, విడుదలైన సాతాను ఈ లోకంలో ఉన్న వారిని మోసపరిచి దేవుడి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుని రావటం. అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోకుండా దేవుడి ప్రజల మీదకి వచ్చినటువంటి సాతాను సైన్యాన్ని ఆకాశం నుండి అగ్నితో కాల్చివేయడం, సాతానుని తీసుకెళ్లి అగ్ని కొట్టడం. ఇది ఈ రోజు మనం జ్ఞాపకం చేసిన 3వ భాగం. 4వ భాగం చూద్దాం. చూడండి 11, 12, 13, 14, 15 వచ్చిన. మరియు ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు చూడండి. ధవలమైన మహాసింహాసనాన్ని దాని మీద ఆసీనుడైన ఒకరిని చూచితిని అని అన్నాడు. ఇప్పుడు యోహాను ఒక వ్యక్తిని చూస్తున్నాడు. 1000 ఏళ్ల కాలంలో చాలా సింహాసనాలు కనిపించినాయి. ఆ సింహాసనం మీద పరిశుద్ధులు కూడా పరిపాలించడం చూశాడు. ఇప్పుడు మాత్రం 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత, సాతానుని చంపేసిన తర్వాత ఇక ఈ లోకంలో అపవాదం అనేవాడు లేడు, పాపం అనేది లేదు, సాతాను మోసం అనేది పూర్తిగా లైనైపోయింది. ఇప్పుడు చాలా మంది పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా సాతాను, పాపము, లోకము, ఆశలన్నీ తీసివేశాడు పూర్తిగా. ఇక దేవుడు, ఆయన బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు చూడండి యోహాను స్పష్టంగా ధవలమైన సింహాసనాన్ని, మహాసింహాసనాన్ని, దాని మీద కూర్చున్నటువంటి ఒకరిని చూశాడు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడింది. చాలా ఆశ్చర్యమైన విషయం. యేసు ప్రభు సింహాసనాన్ని చూసేటువంటి యోహాను పైన ఆకాశాన్ని కానీ కింద భూమిని కానీ చూడలేదంట. ఈ మనకు కనిపించే ఈ భూమి, ఈ ఆకాశము దేవుడి నుంచి ఏమైపోయినాయి చూడండి. అక్కడ ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు లేకపోయాను. అసలు ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంట. ఆకాశానికి భూమికి నిలువ చోటు లేకపోవడం ఏంటి? ఇప్పుడు సపోజ్ చర్చిలో ఒక విశ్వాసకి చోటు లేదంటే నమ్మొచ్చు, ఒక ఊర్లో మనకి చోటు లేదని నమ్మొచ్చు. ఊరికే చోటు లేదంటే ఆశ్చర్యం. ఆకాశానికే చోటు లేదంట, భూమికే చోటు లేదంట. చూసారు ఎంత ఆశ్చర్యమో. ఆకాశము భూమి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం, వాటిలో బ్రతుకుతున్నాం. వాటి చోటిస్తే మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు సింహాసనం ముందు ఆకాశానికి చోటు లేదు, ఆకాశం ఉండటానికి ఆకాశానికి ప్లేస్ లేదు, భూమికి చోటు లేకుండా అవన్నీ దేవుడి నుంచి ఏమండి నిలువ చోటు, వాటికి నిలవటానికి కూడా చోటు లేకుండా. ఎందుకు ఈ మాట రాశాడు తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకి లోకము స్థలం ఇవ్వలేకపోయింది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ లోకం కనీసం ఆయనకు ఒక స్థలాన్ని స్థిరపరచలేదు. ఒక స్త్రీ బిడ్డను కన్నప్పుడు కనీసము ఒక రహస్యమైన స్థలాన్ని సిద్ధపరుస్తారు, ఒక హాస్పిటల్ సిద్ధపరుస్తారు. 4 మహిళలు వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు డేరాలు కట్టి. కానీ యేసు ప్రభు పుట్టేటువంటి సమయంలో మనుషుల్లో కనికరమే లేదు. ఒక స్త్రీ నిప్పులు పడుతూ ఎంతో దూరం నుంచి కాలినడకన కొన్ని మైళ్ళు నడుచుకుంటూ వస్తే కనీసం ఆ శిశువుకు జన్మనివ్వడానికి ఎవరు స్థలాన్ని కూడా లేకపోయారు. ఎంత బాధాకరమో ఆలోచించారు. యెరూషలేము వీధుల్లో నిప్పులు పడుతూ మరి ఆమెను ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియక వేదన పడుతున్న యోసేపును ఈ లోకము అలాగే చూస్తూ ఉంటుంది. కానీ ఎవరూ సహాయం చేయలేదు. ఈ లోకం యేసు ప్రభు వారికి చోటు ఇవ్వలేకపోయింది. కాబట్టి మనం చూస్తాం ఏమంటే ఈ లోకము యేసు ప్రభుకి చోటు. అవని అంతా ఆ పాట ఉంటుంది, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది అని పాట. అంటే ఈ అవనంతా ఆయనదే, ఆయన సృష్టి వచ్చింది. కానీ అవనంతా ఆయనదైన ఆయనకి చోటు ఇవ్వలేకపోయింది లోకం. ఆయన మనిషికి లోకానికి వస్తే దేవుడికి చోటు లేకపోయింది ఈ లోకం. రేపు యేసయ్య ధవల సింహాసనం మీద ఆసనుడై కూర్చున్నప్పుడు ఈ లోకం ఆయన నుంచి
వెళ్ళిపోయి పారిపోయి కనీసం ఆకాశానికి భూమికి కూడా చోటు లేనటువంటి ఆకాశ విశాలాన్ని స్థాపించిన వాడు ఆయన, సరిహద్దులు ఏర్పాటు చేసిన వాడు ఆయన, సముద్రానికి సరిహద్దులు వేసిన వాడు ఆయన. సముద్రపు సరిహద్దు ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కనుక్కోలేకపోయాడు. సముద్రానికి సరిహద్దు వేసిన వాడు ఆయన. భూమి యొక్క వైశాల్యం చూస్తాం, భూమి సరిహద్దులు చూస్తాం, సముద్రపు సరిహద్దులు కనిపెట్టిన వాడు ఈ ప్రపంచం ఇప్పటికీ కూడా ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏమండి, ఇక్కడ అవన్నీ దేవుడి నుంచి దూరంగా పారిపోయినట్లుగా 11వ వచనంలో రాస్తూ వచ్చారు. 12వ వచనం చూడండి. మరియు ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. గొప్పవారేమి కొద్దివారేమి వృద్ధులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నదే రెండవ మరణం, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు లేచారు. ఇప్పుడు మొత్తం అందరినీ దేవుడు లేపుతున్నాడు. వీరందరూ ఎవరు? పాపంలో మరణించినటువంటి వారి లోకం గొప్పవారు, అధికారులు, పేరు సంపాదించుకున్న వారు, వారందరూ కూడా రెండవ పునరుద్ధానంలో లేచుతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మరియు గొప్పవారు కానీ కొద్దివారేమి మృతులైన వారందరూ మొత్తం అందరూ రెండవ పునరుద్ధానంలో ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అని అన్నాడు. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ప్రతి వారు కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూశారండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మరి తిరిగి చూద్దాం. యోహాను సువార్త 5:28 ఈ మాట చదువుకున్నా చూడండి. యోహాను 5:28. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, చూడండి ఈ మాట మనం అండర్లైన్ చేసుకోండి, మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చారు. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయండి? మనం ఇప్పుడు దాకా చూసిన మొదటి పునరుద్ధానం. ఇందులో పరిశుద్ధులు ఉన్నారు, రాజ్యం వెళ్తున్నారు, సంతోషంగా దేవుడితో కలిసి జీవించారు. ఏమండి, ఇప్పుడు రెండవ పునరుద్ధానం జరుగుతుంది. మృతులైన వారందరూ తిరిగి లేచారు. వీరందరూ ఏ పునరుద్ధానం అంటే పునరుద్ధానికి పేరు చెప్పాడు. ఏం పేరు? మీరు చేసిన వారు జీవ పునరుద్ధానం అనేది మొదటి పునరుద్ధానం. ఈ రెండో పునరుద్ధానానికి ఏం పేరు పెట్టారు? కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. ఏ పునరుద్ధానం అంటే తీర్పు, కేవలం తీర్పు పొందడానికి వాళ్ళు లేపబడ్డారు. ఇది రెండో పునరుద్ధానం. చూడండి, ఈ తీర్పు పునరుద్ధానంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. అప్పుడు చూడండి, మరియు కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను అని రాశాడు. ఇక్కడ గ్రంథములు విప్పబడటం గురించి రాస్తూ వచ్చాడు. ఏ గ్రంథాలండి ఇవి? గ్రంథాలు విప్పబడటం మనం చూసాం. ఆ గ్రంథాలు విప్పబడినవి. ఆ మరియు జీవ గ్రంథము, వేరొక గ్రంథము కూడా విప్పబడిందంట. ఆ గ్రంథంలో యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందారు. ఈ విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ 12వ వచనంలో మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడిట చూసిద్దరు అన్నాడు. అందరూ నిలబడాలి. ఈ లోకంలో తప్పు చేసిన వారు గొప్పవారు, యేసు ప్రభు లేని వారు లేదు అన్నవారు, దేవుడు మాకు అవసరం లేదు అన్నవారు అందరూ కూడా యేసు ప్రభు సింహాసనం ముందు నిలబడాల్సిన రోజు వచ్చింది. ఈ మాట మనకి ఇంతకు ముందు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. ఈ మాట ఆయన రాసిన మాట ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 2వ కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వారును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ముందు అందరూ వచ్చి నిలబడాలి. మొత్తం కొద్దివారేమి గొప్పవారేమి అందరూ దాని ముందుకు వచ్చి నిలబడ్డారు. ఏ విధంగా తీర్పు తీరుస్తాడు ఆయన? ఈ లోకంలో మనము రకరకాలుగా తీర్పు తీరుస్తాం. ఆయన వేటిని బట్టి తీర్పు తీరుస్తాడు. చూడండి, ఆయన తీర్పు తీర్చే విధానాలు ఒక 4 మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మత్తయి 16:27. మత్తయి సువార్త 16:27 చూడండి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు.
అప్పుడైనా ఎవని క్రియలు చెప్పిన వానికి ఫలమిచ్చు. ఫస్ట్ ఆయన తీర్పు దేని బట్టి తీరుస్తాడండి? క్రియలు చెప్పిన తీర్పు తీరుస్తాడు. మనం రకరకాల పనులు చేస్తాం, ఏమండి, ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేస్తాం, ఇతరులను బాధించే పనులు చేస్తాం. క్రియ అంటే పని. ఏ పని అయినా ఇతరులను బాధ పెట్టే పని, దేవుడికి విరోధమైన పని, మనం చేసే పనులన్నీ కూడా దేవుడు ముందుకు తీసుకొస్తాడు. ఏమండి, ఇతరులకు నష్టం కలిగించే పని, ఇతరులకు ఇబ్బంది కలిగించే పని, ఇతరులను పాపంలోనికి నడిపించే పని. చాలా మంది కొన్ని పనులు పెట్టుకుంటారు, ఇతరులను బాధ పెట్టడమే పని కింద పెట్టుకుంటారు. ఏ రకంగా అవతలను ఇబ్బంది పెడదాం అనేది పని కింద పెట్టుకుంటారు. ఏమంటే ఇంకా వేరే పని పెట్టుకోరు. ఇంకా పొద్దున్న లేస్తారు, వారు కష్టపడి ఉద్యోగం చేసి పిల్లలు ఇంకేముండవు అనమాట. ఏముంటుందంటే ఇతరుల పరిస్థితి ఎలా ఉంది చూసి, ఏమంటే ఆయన ఇబ్బంది పెట్టి, ఆయన బాధ పెట్టి, వాళ్ళ కుటుంబంలో సంతోషం లేకుండా చేసి ప్రతిదీ మరి ఇబ్బంది పెట్టేటువంటి పనులు పెట్టుకుంటారు. కాబట్టి చాలా మంది చాలా పనులు చేస్తున్నారు, చాలా పనులు దేవుడికి విరోధమైన పనులు చేస్తున్నారు, ఏమంటే పాపకరమైన పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కాబట్టి క్రియలు చెప్పిన తీర్పు, మొదటి తీర్పు దేన్ని బట్టి చేస్తాడు ఆయన? మనం చేసే పనులు, ఏవైతే పనులు చేస్తున్నాం వాటిని బట్టి తీర్పు తీరుస్తాడు. తర్వాత చూడండి, రెండవది మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అదే మత్తయి 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాల్సి. ఈ తీర్పు పునరుద్ధానం రెండవదిగా దేని బట్టి తీర్పిస్తాడైనా? ప్రతి మాటను బట్టి. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్నామా? మనము మాట్లాడే ప్రతి మాటను దేవుడు తీర్పులోకి తీసుకొస్తాం. అంటే వ్యర్థమైన మాటలు, రకరకాల మాటలు మనం మాట్లాడుతాం. ప్రతి మాటను దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడని గమనించండి. ప్రతి మాట, ఇంకొకరిని బాధ పెట్టే బూతి మాటలు కానీ, ఇతరుల్ని ఇబ్బంది పెట్టే మాటలు కానీ, ప్రతి మాట మన నోటి నుంచి మనం జారే ప్రతి మాటను కూడా దేవుడు ఎందులో తీసుకొస్తాడు? తీర్పులో తీసుకొస్తాడు. విశ్వాసి తన మాట విషయంలో చాలా జాగ్రత్త. కాబట్టి మాటల విషయంలో దేవుడు వారిని తీర్పులోకి తీసుకొస్తాడు అనే విషయాన్ని గమనించాలి. నిన్న ఆయన చెప్తా ఉన్నాడు, ఏమంటే దేవుడి మీద ద్వేషం వచ్చేస్తుందని అన్నాడు. దేవుడి మీద ద్వేషం ఏంటి అన్నాడు. మా భార్యను చూసినప్పుడు దేవుడి మీద కోపం వస్తున్నాడు. అంటే భార్య మీద కోపం వస్తున్నాడు, భార్య మీద కోపాడాలి, దేవుడి మీద కోపం. ఆవిడ ఎప్పుడు చూసినా పాటలు పాడితే వాకింగ్ చదువుతున్నాడు అన్నాడు. ఏమంటే ఆవిడ పాటలు పాడుతుంది, వాకింగ్ చదువుతుంది, మందిరానికి వెళ్తే పాటలు అన్ని బాగానే ఉన్నాయి. ఇంట్లో మాత్రం భర్త గొప్పకి ఏదైనా చెప్పాడు అనుకోండి, నువ్వు మాట్లాడుకో, నీకు అలా ఏం తెలియదు అంటున్నాడు. ఇది దేవుడు వాకింగ్ చెప్పేదన్నా చెప్పండి. భర్త గొప్పకి ఆపోజిట్ గా మాట్లాడితే, వ్యతిరేకమైన మాట భర్త నుంచి ఏమైనా వస్తే వాడు కోపం వచ్చేస్తాడు. అలా ఏం మాట్లాడకూడదు. ఇక ఆవిడ ఏదంటే అది ఇక అలాగా. కాబట్టి ఈ రోజున భార్యలు ఏం చేస్తున్నారంటే పూర్తి అధికారం కోసం ప్రాకులు అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏమండి నిజానికి వాక్యం ఏం చెప్పింది? స్త్రీలారా ప్రభువునకు వలె, ఎవరికి వలె? ప్రభువునకు వలె మీ భర్తలకు లోబడున్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే కుటుంబానికి శిరస్సు భర్త, భార్యకు శిరస్సు భర్త. ఆ విషయాన్ని ముసుగు రూపంలో కూడా చెప్పాడు. ముసుగు వేసుకునే ప్రక్రియను కూడా అక్కడే చెప్పాడు. ఏమండి కాబట్టి తగ్గించుకునేటువంటి స్థితి భార్య కలిగి ఉండాలి. ఎందుకంటే భర్త కుటుంబానికి, భార్యకి శిరస్సు, సంఘానికి. అంటే దేవుడిని ప్రతిబింబిస్తున్నాడు భర్త. కుటుంబానికి భర్త శిరస్సు ఉన్నాడు, సంఘానికి దేవుడు ఉన్నాడు. భర్త కుటుంబాన్ని సంరక్షించి కాపాడి పోషించేలాగా దేవుడు ఈ సంఘాన్ని సంరక్షించి కాపాడుతున్నాడు అని రాస్తూ వచ్చాడు పౌలు. కాబట్టి భర్తకు లోబడినటువంటి భార్య దేవుడికి ఎలా లోబడతారు చెప్పండి. కాబట్టి విషయాలు గమనించాలి. కాబట్టి వాక్యానుసారంగా చెప్తున్నాడు. ప్రతి వ్యర్థమైన మాట, రకరకాల మాటలతో బాధపడుతుంటారు. భర్త కొడతాడు అంటారు, భర్త చేతులతో కొడతాడు. భార్య అనే మాటలతో ఇతని జీవితాంతం కుమిలిపోయి కొట్టిన దానికన్నా కత్తిపోటు వంటి మాటలు కలవని వాక్యంలో రాయబడి విషయాలు గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ పలికేటువంటి, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రతి వ్యర్థమైన మాటను దేవుడు ఎక్కడ తీసుకొస్తాడండి? తీర్పులోకి తీసుకొస్తాడు. ఇది ఈ మాట గమనించాలి. మూడవ విషయాన్ని చూద్దాం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 2:16. రోమపత్రిక 2:16. దేవుడు, రోమ 2:16, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా, చూడండి ఇక్కడ, మనుషుల రహస్యములను
విమర్శించు దినమునందు అలా జరుగును అన్నాడు. ఈ తీర్పు పొందుతాను దేని గురించి విమర్శ చేస్తాడు? రహస్యములను గురించి విమర్శ చేస్తాడు. చాలా రహస్యాలు, మనిషి హృదయంలో రహస్యాలు ఎన్నో ఉంటాయి. బయటికి తెలిసింది చాలా తక్కువ. నేనేమి దాయరు అంటారు, ఏమండి బోలేని విషయాలు దాస్తూ ఉంటాను, రకరకాల విషయాలు దాస్తాం. ప్రతి రహస్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? రెండో రకాల బట్ట బయలు చేస్తాడు. ఏమండి కాబట్టి భర్తకు తెలియకుండా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు అది కూడా తీర్పులోనికి వచ్చేటువంటి రోజు అది. ఏమండి సొంత నిర్ణయాలు తీసుకుని రహస్యంగా చేసినటువంటి ప్రతి పని, ప్రతి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి రహస్యాన్ని, రహస్య పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. చాలా మంది పాపం చేసి దొంగతనం ఎప్పుడు చేస్తారు చెప్పండి? పగలు చేస్తారండి. డ్యూటీ టైంలో ఎవరు చేయరు, రాత్రి టైంలో చేస్తారు. స్టోటపురంలో ఒకటి పోలీస్కే ఛాలెంజ్ చేసిందండి. పోలీస్ అడిగాడంట, మిమ్మల్ని పట్టుకుని ఇబ్బంది అయిపోయినా అసలు మీరు దొంగతనం అలా చేస్తారండి, మీరు అలాగే ఉండండి, మీ ఇంటికి వెళ్ళి నేను మీకు కూడా తెలియకుండా నేను చేసేస్తాను, నేను వచ్చినట్టు మీకు కూడా తెలియదు, నాకు వారం రోజులు టైం ఇవ్వండి, వారంలో ఏ టైంలో నేను దొంగతనం చేసినా మీరు కనిపెట్టండి అన్నాడండి. అని ఆ వారం రోజుల తర్వాత ఆయన ఇంట్లో వస్తువు తీర్చు చూపించాడంట. ఏమండి కాబట్టి మనిషి తెలివితేటలు ఇలా ఉన్నాయి. మనిషి రహస్యంగా చేస్తాడు, ఏం చేసినా చీకట్లో చేస్తాడు, మనిషి తెలిసేలా చేయడు. కాబట్టి రహస్యంగా మనుషులకు తెలియకుండా చేసిన ప్రతిదీ కూడా దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. ఈ విషయాలు మనం గమనించాలి. ఇంకెవరు తీర్పులోకి వస్తారు? ఆఖరికి అదే రోమపత్రిక 2వ అధ్యాయంలో ఆ ముందు వచ్చిన 5వ వచనంలో చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినముందు నిన్ను నీవే ఉగ్రతకు సమకూర్చుచున్నావు అన్నాడు. 4వ తీర్పులోని ఎవరు వస్తారో తెలుసా? హృదయ కాఠిన్యం కలిగిన వారు, ఎన్నిసార్లు సువార్త చెప్పినా మారని వారు, ఈ లోకం కోసము రాజీ పడిపోయి దేవుడి సువార్తను పక్కన పెట్టేవారు. సేవ ద్వారా, సేవకుల ద్వారా, సంఘము ద్వారా, వాక్యము ద్వారా ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడినా స్పందించినటువంటి కాఠిన్యమైన హృదయం కలిగిన వారందరూ ఆ తీర్పులో దేవుడు ముందు నిలబడతారు. 4 రకాల మనుషులు తీర్పులో ఉంటారు. ఏమండి మనం 4 రకాల మనుషులు చూస్తున్నాం. మొదటిది, క్రియలు చెప్పిన తప్పులు చేసిన వారందరూ తీర్పులో నిలబడతారు. రెండోది, ప్రతి మాట విషయంలో దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. 3, ప్రతి రహస్యాన్ని దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. 4, ఇక్కడ మనం చూసాం, నీ హృదయ కాఠిన్యం కలిగి జీవిస్తే తీర్పులో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా తీర్పు గురించినటువంటి విషయాలు ఇక్కడ రాస్తున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇంకా ఆఖరి వచనాలు మనం చదువుతున్నాం. 12వ వచనంలో, మరియు కొద్దివారేమి గొప్పవారేమో సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచింది, అప్పుడు గ్రంథములు తెరవబడును అని రాశాడు. అంటే 2 రకాల గ్రంథాలు దేవుడి దగ్గర ఉన్నాయి. 2 పునరుద్ధానాలు లాగానే 2 గ్రంథాలు ఉన్నాయి. ఆ 2 గ్రంథాలు, ఒక గ్రంథం పేరు రాశాడు చూడండి. ఒకటి ఏంటంటే జీవ గ్రంథము, వేరొక గ్రంథం ఉంది, పేరు రాయలేదా? ఆ గ్రంథానికి పేరు రాయలేదు. ఇప్పుడు చూడండి, వేరొక గ్రంథం ఇవ్వబడిను, ఆ గ్రంథంలో యందు రాయబడిన ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయంలో పుస్తకం పెట్టి మొత్తం తప్పులన్నీ రాసుకొని ఆ ప్రకారంగా పరిపాలన జరుగుతుంది. దాన్ని మన రెడ్ బుక్ అంటున్నారు. ఇది చాలా మంది ఉండొచ్చు. దేవుడు దగ్గర 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథం, ఇంకోటి వేరొక గ్రంథం. ఆ పేరు రాయలే. వేరొక గ్రంథంలో దేవుడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? మనిషి చేసిన చూడండి అక్కడ చూడండి, ఆ గ్రంథములు ఎందుకు రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు. మొత్తం మన క్రియలన్నీ ఆ పుస్తకంలో రాసేస్తున్నాడు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ పుస్తకంలో మనం చేసిన తప్పులన్నీ నోట్ అయిపోయింది. మన పేరు చదువుతాడు. మనం సాధారణంగా చూడండి, మన పేరు చదివినప్పుడు మనకు కొన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఆన్లైన్లో. ఇప్పుడు ఆ బుక్లో మన పేరు ఓపెన్ చేయగానే మనం చేసిన పనులన్నీ, క్రియలన్నీ వచ్చేస్తాయి. ఆ గ్రంథం ఒకటి జీవ గ్రంథము, 2 మన పాపాలన్నీ, క్రియలన్నీ నోట్ చేసి ఉన్నటువంటి ఇంకొక గ్రంథము దేవుడి దగ్గర ఉంది. ఆ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందరు. ఈ మృతులు ఎక్కడి నుంచి వచ్చారు? చూడండి 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులందరినీ అప్పగించెను అని రాశాడు. మరణమును, పాతాళమును, వాటి వస్తువులను ఉన్న మృతులను దేవుడు అంటున్నాడు, మొత్తం మృతులందరినీ నా దగ్గరికి పంపించను అన్నాడు.
అనగానే ఆ స్వరం విన్నటువంటి పంచభూతాలన్నీ కూడా, సముద్రము మొత్తం తనలో ఉన్న మృతులన్నింటినీ, చాలా మంది సముద్రంలో మరణించిన వారిని మనం చూస్తాం. మనం ప్రాథమికంగా చూస్తే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి చాలా మంది ఎందులో కలిసిపోయారు? సముద్రంలో. ఎర్ర సముద్రం దాటే ప్రక్రియలో ఫరో సైన్యం అందరూ ఎందులో కలిసిపోయారు? సముద్రం. ఈనాటికి చాలా మంది సముద్రంలో చనిపోతూ ఉన్నారు. మొత్తం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ప్రతి మృతదేహాన్ని ఈ భూమి దేవుడికి అప్పగిస్తుంది. సముద్రము ఇక్కడ రాశారు చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులందరినీ దేవుడికి అప్పగించింది. అలాగే మరణంలో ఉన్న ప్రతి ఒక్కరు, పాతాళ లోకము, గత వారం చెప్పాం, షియోలో ఉన్నటువంటి పాతాళంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడికి ఆ మృతులందరినీ అప్పగించారు. అప్పుడు ప్రతి వాడు తన క్రియలు చెప్పిన తీర్పు పొందెను అని రాశారు. ఏమంటే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటున్నాం, మొత్తం అందరినీ కూడా దేవుడు తీర్చాడు. తర్వాత చూడండి, మరణము, మృతుల లోకము, ఈ రెండు కలిపి ఎందులో పడేశాడు? అగ్నిగుండంలో. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం, నరకానికి వెళ్ళాలంటే చనిపోవాల్సిన అవసరం లేదు, బ్రతికించి నరకానికి పంపుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. చనిపోయిన వారందరూ జీవ పునరుద్ధానంలో మొదటిసారి లేచారు పరిశుద్ధులు. చనిపోయిన వారందరూ పాపం చేసిన వారందరినీ తీర్పు పునరుద్ధానంలో లేపి వారి తప్పులన్నింటినీ గుర్తు చేసి వారిని అక్కడి నుంచే డైరెక్ట్ గా అగ్నిగుణంలో మనుషులే కాదు ఏమేమి పడేశాడు చూడండి, మరణాన్ని, మృతుల లోకాన్ని కూడా పడేశాడు. అంటే మరణించే పని లేదు, ఇంకా మరణం అనేది లేదు. డైరెక్ట్ గా పాపం చేశాడు, డైరెక్ట్ గా మనుషులందరూ ఇక డైరెక్ట్ గా అగ్నిగుండంలో వెళ్ళిపోయారు. మరణంతో పని లేకుండా అప్పుడు ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండంలో పడేశాడు. ఇది అంతిమ తీర్పు. మానవులు చేసిన పాపాలన్నింటినీ బట్టి దేవుడు తనని ముందు నిలబెట్టి ప్రతి విషయాన్ని పరిశీలించి తమ క్రియలన్నీ గుర్తు చేసి అపరాధ భావాన్ని చూపించి వారి తప్పులన్నింటి ద్వారా మనుషులందరినీ అగ్నిగుండంలో పడేశాడు. ఇది జరిగిన విషయం. తర్వాత చూడండి, ఈ అగ్నిగుండాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? రెండవ మరణము అని పిలుస్తున్నాం. ఈ అగ్నిగుండానికి ఒక పేరు పెట్టాడు. ఇదేంటి? రెండవ మరణం. మొదటి మరణం మనకు తెలుసు, చనిపోతాం. రెండవసారి మరణం ఏంటంటే అదే అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాశారు. అంటే దీనికి ఆరుదల లేదు. పురుగు అనేది మనిషి ఆత్మకు మరణమే లేదు. అంతేకాదు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుగా ఉంటుందని చెప్పారు. తర్వాత చూడండి, ఎవరి పేరైనను ఈ జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడి. ఎవరి పేరైతే ఈ రెండు గ్రంథాల్లో తీర్పు పునరుద్ధాన గ్రంథం అంటే పాపాలన్నీ రాయబడినటువంటి గ్రంథంలో ఉన్న వారందరూ ఎక్కడ పడవేయబడ్డారు? అగ్నిగుండంలో. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో, ఇప్పుడు మనందరి పేర్లు ఎందులో ఉండాలి చెప్పండి? జీవ గ్రంథంలో ఉండాలి. ఏమంటే జీవ గ్రంథంలో మన పేరు చూస్తాడు, నీ పేరు జీవ గ్రంథంలో నీకు వచ్చాను, జీవ గ్రంథంలో నీ పేరు కనబడట్లేదు అని వేరే పుస్తకం ఓపెన్ చేస్తాడు. అప్పుడు అందులో మన పేరుతో పాటు మొత్తం లిస్ట్ వచ్చేది అన్నమాట. మాటలు, క్రియలు, మొత్తం అన్ని రహస్యాలు, మొత్తం హృదయ కాఠిన్యం కలిగిన ఉన్నటువంటి వస్తువులన్నీ వచ్చేస్తాయి, నరకంలో పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో. జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుంది? ఎటువంటి వారి పేరు రాయబడుతుంది? చూడండి, నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం, మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి అని మనం అనుకుంటే ఎటువంటి వారి పేరు జీవ గ్రంథంలో ఉంటాయి? ఇక్కడ ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 69:28 వచ్చిన చూద్దాం. 69 అధ్యాయము, కీర్తన 69 కీర్తన. చూడండి, జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో. చాలండి, ఇక్కడ రాస్తున్నాడు జీవ గ్రంథం నుండి వారి పేరుని తుడిచేస్తున్నాడు. అది ఎవరు పట్టి? నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయి. జీవ గ్రంథం అనగా నీతిమంతులు ఉండేటువంటి పట్టి, అవి లిస్ట్. ఇప్పుడు జీవ గ్రంథంలో ఎవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారు. మనం నీతిగా బ్రతకలేదు, పాపం చేస్తూ బ్రతకం. అయితే జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి? నీతిమంతుడిగా బ్రతకాలి. నీతిమంతుడు అనగా కల్మషము, పాపము అంటకుండా లోకానికి వేరుగా దేవుడు నీతిలో బ్రతికేటువంటి వారు నీతులు. కాబట్టి మీరందరూ జీవ గ్రంథంలో ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారు జీవ గ్రంథంలో? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక ముగ్గురు చూపించి ముగిస్తారు. రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ
నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఆ మాట చదువుదాం. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయండి? స్వార్థము సహకరించిన వారందరి పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు దేవుడు పరిచయం జరుగుతుంది, సంఘం జరుగుతుంది. ఈ సంఘానికి సహకరించేవారు ఎంతమంది? సంఘానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించేవారు ఎంతమంది? ఈ సంఘం ద్వారా దేవుడు మన ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరుస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏదో రకంగా నా సంఘానికి నేను ఉపయోగపడాలి. రేపు పొద్దున భవిష్యత్తులో ఈ సంఘం ద్వారా ఎంతో మందికి స్వార్థ అందించబడాలి. ఈ సంఘంలో జరిగే కార్యకలాపాలు నేను ముందు ఉండాలి అని సంఘానికి సహకరించేవారు ఎంతమంది ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ సంఘానికి సహకరించేవారు అందరి పేర్లు ఎక్కడున్నాయి? సువార్తకు సహకరించేవారు, దేవుడి పరిచర్యకు సహకరించేవారు, సేవకు సహకరించే వారి పేర్లన్నీ కూడా దేవుడు జీవగ్రంథంలో రాశారు. ఈ విషయం గమనిస్తాం. ఆఖరిగా ఈ మాట చూడండి, జీవగ్రంథంలో ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చదువుకుంటాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. ఈ మాట చూద్దాం. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు నేను అన్నాడు. ఎవరిల్లు? జయించువాడు అని రాశాడు. జయించువాడు అంటే ఎవరు తెలుసా? సాతానుని జయించువాడు. జయించువాడు అంటే ఎవరు తెలుసా? శరీర కోరికలను జయించినవాడు. జయించిన వాడు అంటే ఎవరు తెలుసా? ఈ లోకమంతా కూడా మనల్ని ఆకర్షించినా సరే ఈ లోకాన్ని జయించి దేవుని బిడ్డగా బ్రతికేటువంటి వారు వీరు జయించేవారు. వీరి పేరు జీవ గ్రంథంలో తుడుపు పెట్టక అన్నాడు. అంటే ఆల్రెడీ మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? అందరి పేర్లు రాశాడు. ఇప్పుడు ఈ హెచ్ఎల్ఎం సంఘంలో కూర్చున్న అందరి పేర్లు జీవ గ్రంథంలో రాశాడు. మనం పాపం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ పేరు ఇలా చెప్పేస్తాడు అన్నాడు. దేవుడు కనపడదు. కాబట్టి ఆలోచించేయండి. దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జయించిన వారి పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిసే ప్రసక్తే లేదు. నా తండ్రి ఎదుట నేను అతన్ని ఒప్పుకుంటాను. దేవుడు మన పరలోకానికి వెళ్ళగానే ఈ వ్యక్తి చాలా బాగా బ్రతికాడు, ఈ వ్యక్తి లోకంలో దేవుడు నా సాక్షిగా బ్రతికాడు, నా కోసం కష్టాలు అనిపించాడు, నా బిడ్డగా మందిరానికి వచ్చాడు, నా సేవలో దేవుడు వాడుకున్నాడు అని చెప్పి మన గురించి తండ్రి దగ్గర సాక్ష్యం ఇచ్చి ఆయన పరలోకానికి ఆహ్వానిస్తాడు. అటువంటి భక్తి జీవితం మనకు కలిగి ఉండాలంటే ఒకేసారి జీవించడానికి తీర్మానం తీసుకున్నాం. స్టెఫన్ దేవుడు ఆ విధంగానే స్వీకరించాడు. ఈ రోజు మనం నేర్చుకున్నాం, సాతాను 1000 ఏళ్ల తర్వాత విడుదల పొందాడు. పొందగానే ఈ లోకాన్ని దేవుడి వ్యతిరేకంగా తిప్పాడు. సాతాను దేవుడు జయించి అగ్నిగుండంలో పడేశాడు. అంతేకాదు సాతాను తత్వంతో పాటు కొంతమంది అగ్నిగుండంలో వెళ్ళబోతున్నారు భవిష్యత్తులో. ఎవరు వాళ్ళు? మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు వచ్చేసారు, కానీ రెండో పునరుద్ధానంలో పాపుల్ని దేవుడు లేపుతున్నాడు. సముద్రానికి ఆజ్ఞించాడు, సముద్రం అప్పగించింది, మృతులలోకి అప్పగించింది. ఈ మృతులై రెండో పునరుద్ధానంలో లేచిన వారందరినీ దేవుడు సింహాసనం ముందు నుంచోబెట్టి ప్రతి ఒక్కడి క్రియను పరిశీలించాడు, ప్రతి ఒక్కడి మాటను పరిశీలించాడు, ప్రతి ఒక్కడి రహస్యాన్ని పరిశీలించాడు, ప్రతి ఒక్కడు హృదయంతో ఎంత కఠినంగా ప్రవర్తించాడో పరిశీలించి వీరందరినీ నరకంలోనికి పడవేశాడు. కొంతమందిని జీవ గ్రంథంలో ఉన్న వారిని ఆయన స్వీకరించాడు. ఎవరు జీవ గ్రంథంలో రాయబడ్డారంటే కొంతమంది పేర్లు చెప్పాడు. నీతి భక్తులు అనగా మాలిన్యం అంటకుండా బ్రతికేటువంటి భక్తులు, లోకానికి వేరుగా బ్రతికేవారు. 2 సేవకు సహకరించేవారు కూడా జీవ గ్రంథంలో ఉంటారు. దేవుడి పరిచయలో ముందుకు సాగే ఈ లోకంలో పరలోకానికి వెళ్ళడం కోసం తమ జీవితాన్ని వేస్ట్ అనుకుని నష్టం ఎంచుకొని దేవుడి పరిచర్య కోసం జీవించడానికి తీర్మానం తీసుకున్నటువంటి భక్తులు. 3వదిగా ఈ లోకాన్ని జయించిన వారు. ఈ లోకము దాడి చేసినప్పుడు లోకాన్ని జయించి శరీర కోరికలను జయించి బ్రతికే వారు కూడా జీవనం. అంటే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుడి మాట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రకటన గ్రంథం యొక్క 20వ అధ్యాయంలో ఘనమైనటువంటి విషయాలు దేవుడు మనకు బోధించాడు. కాబట్టి విషయాలు తెలుసుకున్న మనము ప్రార్థన ద్వారా, దేవా నిజముగా రాబోయే రోజుల్లో జరిగేటువంటి విషయాలు నాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలని ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం.